హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి. దీనికోసం నేను దొండకాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నానండి. అదిగోండి దొండకాయ ముక్కలు కోసుకున్నాను కదా. దొండకాయ ఎప్పుడు ఫ్రైయే కదా అనేసి ఈరోజు మసాలా కర్రీ కింద చేస్తున్నానండి. ఇందులో ఉల్లిపాయ జీడిపప్పు అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం అండి. ఇది ఇలా చేసుకుంటే గ్రేవీ రిచ్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట జీడిపప్పు యాడ్ చేయటం వల్ల. నేనైతే దీన్ని ఫ్రై చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకుని ఈలోపు పొడుగ్గా కోసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అయితే నూనెలో ఫ్రై చేసుకోనమాట. ఈలోపు చల్లారిపోయింది. ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మిక్సీ అయితే చేసేసుకుంటానండి. ఈలోపు పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను. ఈలోపు మగ్గుతూ ఉంటాయి. అయితే వేసేసానండి. ఈలోపు మగ్గుతూ ఉంటాయన్నమాట. ఈ మగ్గుతా టైం పడుతుంది కదండి. ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నానండి. దొండకాయ జీడిపప్పు లాగా మనం వంకాయ జీడిపప్పులు అనుకుంటాం కదా, అలాగే మాట. ఇలా వేపుకుంటే వంకాయ కర్రీ లాగా కూడా ఉంటుందండి దొండకాయ ఇలా ఫ్రై చేసుకుంటాం వలన. అయితే నేను మూత పెట్టుకుని కాసేపు మగ్గ పెట్టుకుంటానండి. ఈలోపు మనకి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది మిక్సీ అయితే చేసుకోవాలి. అది చల్లారాక మిక్సీ చేయాలి కదండి. వేడిగా చేస్తే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. అయితే చల్లారిపోయింది. అది నేను మిక్సీ అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి రెడీ అయిపోయిన పేస్టు ఈ మగ్గిన దొండకాయ ముక్కల్లో అయితే వేసేసుకుని ఇంకాసేపు మగ్గ పెట్టుకుంటానండి. ఇలా చేయటం వలన ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు పచ్చివాసన పోయేదాకా వేపించుకుని మిక్సీ పెట్టేశాను కదండి, అందుకని ఇలా చేశాను అనమాట. మగ్గిపోతుంది. దీనికి వేరేగా ఏమీ ఫ్రై చేయవలసిన అవసరం లేదు, ముందు ఫ్రై చేసాం కదా. ఇదైతే కాసేపు మూత పెట్టుకుని మగ్గ పెట్టేసుకుంటానండి. మగ్గ పెట్టేసుకుని ఇందులో వాటర్ వేసుకుని వాటర్ వేసుకుని మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు, ఇందులో యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. మా శృతికి అయితే బాగా నచ్చిందండి కూర. మా చిన్నమ్మాయికి కూడా దానికోసమే కారం అయితే తక్కువ వేసాను, దానికి కూడా నచ్చింది. మా శృతి అయితే ఎప్పటి నుంచో పప్పు ములమాకని వండమంటుందండి. ములమాక అసలు ఇక్కడ దొరకట్లేదండి. స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చెట్టు అయితే ఉంది, కానీ వాళ్ళని అడిగితే అన్నారు వాళ్ళు అయితే కట్ చేయరంటండి. చెట్టు ఆకు అయితే తెంచరంట వాళ్ళు, ఏమనని చెప్పారన్నమాట. మేము అమ్మము అని చెప్పారు. సరే అని వదిలేసాను అనమాట. ఇంకెక్కడైనా దొరుకుతుందేమో చూడాలి. మా శృతికి ములమాక అంటే చాలా ఇష్టం అండి. సరే, అది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ములమాకు. ఆషాఢ మాసంలో తినాలంటారు. ఈ ఆషాఢ మాసంలో అసలు ములమాకు వండుకోలేదు, తెచ్చుకోవాలి. ప్లీజ్ అండి మాది చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి వాళ్ళ వల్ల సపోర్ట్ ఉంటే మేము ముందుకు వెళ్ళగలుగుతామండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతమంది అయితే చూసారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి మా తరపు నుంచి ప్లీజ్. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.